వైద్య రంగంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అధినేత రమేష్ బాబు తెలిపారు. 36వ వార్షికోత్సవ సందర్భంగా గుంటూరు రమేష్ హాస్పిటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ గేట్ హెల్దీ అనే నినాదంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ కోస్టల్ హెల్త్ కారిడార్లో అత్యాధునిక వైద్య సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇప్పటికే గుంటూరు, ఒంగోలు, విజయవాడ మరియు ఏలూరులలో 925 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవల్ని సమాజంలో పౌరులందరికీ అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత, రాయపటి గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి పాల్గొన్నారు. క్యాపిటల్కి ప్రాశస్త్యం పెరిగింది మనకి. సో గుంటూరు, విజయవాడ, ఇన్నర్ అండ్ అవుటర్ రింగ్ రోడ్స్లో ఉన్నటువంటి జోన్ అంతా కూడా వైబ్రేటింగ్ విత్ ఆల్ పాజిటివిటీ అండ్ ఆల్. సో గుంటూరులో ఇప్పుడు మేము దాదాపు 9 years అయింది ఇక్కడ స్టార్ట్ చేసి. సో ప్రాబబ్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ that Guntur Hospital is the only hospital in the whole state which is JCI accredited, Joint Commission International. Second time kuda, not only that, it is re-accredited again. Ante after maintaining the standard, they again checked, they said yes, you are maintaining well. So దాంట్లో మీ అందరికీ ప్రాబ్లీ NABH, JCI వీటి గురించి మీకు ప్రాబ్లీ చాలా మంది తెలిసే ఉంటుంది. కానీ క్వాలిటీ పారామీటర్స్ more than 150 important areas lo how you manage the things as per the systems so that errors jaragunda. Patient, the prime aim is scientific treatment and limiting or minimizing the human errors, because documentation and then validation, everything is there. ఈ రోజున మేము ఈ 9 సంవత్సరాల నుంచి క్వాలిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పేషెంట్ని అటెండ్ అవ్వడం, ఎమర్జెన్సీలో ఏదైనా సరే ప్రొసీజర్స్, సర్జరీ కావచ్చు, కార్డియాలజీ అవ్వచ్చు, న్యూరాలజీ అవ్వచ్చు, ఇవన్నీ. సో ఇప్పుడు ఇంతమంది మా కన్సల్టెంట్స్ ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ సీనియర్స్, హ్యావ్ లాట్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఆల్. అయితే మాకు ఇప్పుడు కోస్టల్ హెల్త్ కారిడార్, దట్ ఈస్ ది క్రక్స్ టుడే. ఏంటంటే కోస్టల్ హెల్త్ కారిడార్ అనేది దాదాపు మేము 12 సంవత్సరాల క్రితం అనుకున్నాము. సో విజయవాడ, ఇప్పుడు భీమవరం, తిరువూరు, గుంటూరు, ఒంగోలు వీటన్నిటిలో కలిపి సుమారు ఒక 1000 beds ఇప్పుడు మేము ఏర్పరచడం జరిగింది. ఇవి మేజర్ హాస్పిటల్స్. 4 ఎకానమీ హాస్పిటల్స్ అంటే ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ చేసేవి, తిరువూరు హాస్పిటల్, ఒంగోలు, ఇవన్నీ కూడా అంటే the best possible treatment, scientific treatment, advanced treatment to cater to the as many segments as possible, maximum అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి. సో ఈ గుంటూరు అనే దానికి ఈ హాస్పిటల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఐకానిక్ హాస్పిటల్స్. ఇందులో మేము ఈ 36 years అయిపోయింది స్టార్ట్ చేసి. అందులో అడ్వాన్స్ ట్రీట్మెంట్ మామూలు అందరికీ కాకుండా ఈవెన్ ఆరోగ్యశ్రీలో కూడా సుమారు ఒక 20,000 గుండె ఆపరేషన్స్ మేము నిర్వహించాం విజయవాడలో. సో ఇక్కడ గుంటూరులో క్వాలిటీ ట్రీట్మెంట్తో పాటు ఇప్పుడు మాకున్నటువంటి కోస్టల్ హెల్త్ కారిడార్లో కూడా అన్నీ కూడా టెలిఐసియు వీటితోటి కనెక్షన్ అయ్యి మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ కనెక్షన్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. 36th year సందర్భంగా, 36 years సందర్భంగా మాకున్నటువంటి ఈ అన్ని హాస్పిటల్స్ అక్రాస్ ది కోస్టల్ హెల్త్ కారిడార్, విజయవాడ, ఇక్కడ గుంటూరు, ఒంగోలు, అన్ని చోట్ల ప్లస్ మన అవుట్ రీచ్ క్లినిక్స్ ఉన్నాయి ఒక 25 మా పెరిఫెరల్ క్లినిక్స్, తెనాలి లేకపోతే రేపల్లె ఇలాంటి వాటిలో. ఇక్కడ అన్నిట్లో కూడా ఒక మంగళవారం నాడు ఫ్రీ క్లినిక్ మనం రన్ చేద్దాం. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక 50 to 100 members డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది హాస్పిటల్, వాళ్ళకి ఫ్రీ క్లినిక్ రన్ చేస్తాం. ఇందులో ఇదివరకు రమేష్ హాస్పిటల్స్ అంటే ఓన్లీ కార్డియాలజీ అనే ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మల్టీ స్పెషాలిటీలో కూడా నిష్ణాతులైనటువంటి కన్సల్టెంట్స్ అందరూ కూడా సర్వీసులు ఇస్తున్నారు. అండ్ వీ లుక్ ఎట్ ఓన్లీ ఎథికల్ మెడిసిన్ అండ్ విత్ సినర్జిజం అండ్ క్వాలిటీ అండ్ టెక్నికల్లీ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ వైజ్. ఇది ఈ రోజున మేము ఒక జస్ట్ ఒక 10 days బ్యాకే మేము అనౌన్స్ చేసాం ఫ్రీ క్లినిక్ అని. ఆల్మోస్ట్ 2000 people
and 1,000 walk-ins, 2,000 registrations, more than 3,000 which we cannot accommodate. సో అందుకని మేము కొంతమందికి రేపు ఎల్లుండి అలాగా మళ్ళీ ఫ్రీ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో పీపుల్ హ్యావ్ ట్రస్ట్, పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్, ఇన్ ద బ్రాండ్, అండ్ వీ డూ ది రైట్ థింగ్స్ అనేది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ది పీపుల్ అండ్ ఆల్సో ది పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ అస్. కంట్రీలో ఏ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కూడా ఈ టెలిఐసీయూ వైద్య విధానం లేదు, బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. మేము విజయవాడలో ఆల్రెడీ మేము ఇండో బ్రిటిష్ హాస్పిటల్స్లో టెలిఐసీయూ వైద్య విధానం ద్వారా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని కూడా కంటికి రెప్పలాగా మేము కాపాడుతున్నాం వాళ్ళకి. ఎందుకంటే 24/7 డాక్టర్ చూస్తూ ఉంటారు, అక్కడ థర్డ్ ఐ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మేము అంటే లేటెస్ట్ విదిన్ ది రీచ్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ మేము తీసుకురావడానికి ఈ కోస్టల్ హెల్త్ కారిడార్, మరియు ఎక్కడెక్కడో దూరంగా హాస్పిటల్స్ పెట్టకుండా ఇదే నెట్వర్క్లో పెట్టిన దానికి కారణం కూడా అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్లో కోస్టల్ హెల్త్ కారిడార్, సో దట్ ఈ రిసోర్సెస్ కానీ లాజిస్టిక్స్ కానీ మాకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి మా కన్సల్టెంట్స్ ఉన్నారు. ప్రాబ్లీ డాక్టర్ అనురాధ గారు మీకు తెలిసే ఉంటారు, ఇక్కడ గుంటూరులో వన్ ఆఫ్ ది ఫస్ట్ గైనకాలజిస్ట్ హూ హ్యాస్ డన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఫెర్నాండెస్లో హైదరాబాద్, అండ్ ఫీటల్ మెడిసిన్లో షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఓకే, షీ ఈజ్ వెరీ బిజీ అండ్ షీ ఈజ్ జాయినింగ్ అవర్ గుంటూరు హాస్పిటల్. సో ఫీటల్ మెడిసిన్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి. అట్లాగే 3 more కార్డియాలజిస్ట్ అండ్ నియోనెటాలజిస్ట్, బర్త్ అండ్ బియాండ్, మదర్ అండ్ చైల్డ్ చాలా స్ట్రాంగ్గా మంచి టీమ్ తోటి ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాం. అకాడమిక్స్ కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా సీనియర్ మోస్ట్ పీపుల్ విత్ ద బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. మాకు ఏమిటంటే ట్రాన్స్పరెన్సీ. So whatever we do is scientific, we ask them to take the second opinion, and that is our biggest strength. So, and we want to stand as one of the best healthcare organizations in the state, and we want to provide care, highest advanced care to the people. ఇంత మ్యాగ్నిట్యూడ్లో ఇంత ఫ్రీ సర్వీస్, ఇంత క్వాలిటీ సర్వీస్ మేము ఇస్తున్నాం కాబట్టి వీ డోంట్ థింక్ వీఆర్ అవే ఫ్రమ్ ది కామన్ మ్యాన్, వీఆర్ నియరర్ టు ది కామన్ మ్యాన్. ఎవ్రీ ట్యూస్డే వీఆర్ మచ్ నియరర్ టు ది కామన్ మ్యాన్. అంటే ఆల్ ది హాస్పిటల్స్ ఎవ్రీడే ఈ 4 హాస్పిటల్స్ అందరికీ కామన్ మ్యాన్కి ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఉంటుందండి. కానీ ఈ మేజర్ హాస్పిటల్స్లో కూడా ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి ఆరోగ్య భాగ్యం స్కీమ్ ఒకటి ఉంది, అది చాలా కాలం నుంచి 2 years నుంచి రన్ చేస్తాం. ఈ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కాకుండా కొన్ని మామూలు వార్డ్స్లో వాటిలో ఆరోగ్య భాగ్యం అని, ఇఫ్ సంబడి ఆప్ట్స్ ఫర్ దట్, అది డిస్కౌంటెడ్ ప్రైసెస్లో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ టు ఎనీ పూర్ పేషెంట్ యాక్చువల్లీ క్యాజువాలిటీ ఎమర్జెన్సీ ఉన్నారు. పొలిటీషియన్స్ దే ఆర్ ఆల్ వెల్ వర్స్డ్ విత్ ఐటీ, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ కోవిడ్ టైంలోనండి. సో టు టెల్ యూ బ్రీఫ్లీ, ఈ డీప్ మైండ్ అండ్ డీప్ లెర్నింగ్, ఈ టెక్నిక్స్ అంటే మెషిన్ లెర్నింగ్లో కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్స్ అని మన బ్రెయిన్లో ఏదైతే ఉందో ఆ న్యూరల్ నెట్వర్క్స్ మెషిన్స్లో జొప్పించి ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ అండ్ హిడెన్ లేయర్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా మోడల్, ప్రిడిక్షన్ మోడల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యూమన్ ఐ కెనాట్ సీ. ఇప్పుడు మేము ఎకోకార్డియోగ్రామ్ చేస్తున్నాం, కొన్ని వేలు చేసి ఉంటాయి కదా, మాకు కనపడేది కొన్ని పిక్సెల్సే కనిపిస్తుంది హ్యూమన్ ఐకి. కానీ 10 times మోర్ రెజల్యూషన్ కంప్యూటర్ ఐ అంటాం. బ్రాడ్ మల్టీ మోడల్ న్యాచురల్ లాంగ్వేజ్ మోడల్స్ వినే ఉంటారు. ఓకే, అంటే బోత్ విజన్ టు, సో ఆడియో టు టెక్స్ట్, దెన్ కంప్యూటర్ విజన్, ఇవన్నీ కలుపుకుంటే మెడికల్ ఇమేజింగ్ అనేది ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఇట్ ఈస్ బీటింగ్ ది బెస్ట్ ఆఫ్ ది రేడియాలజిస్ట్ ఇన్ ది వరల్డ్. ఆల్ఫా 2, ఆల్ఫా 3 అని ప్రోటీన్ అన్ఫోల్డింగ్ నోబెల్ ప్రైజ్ వచ్చింది 2024లో. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది 3 సైంటిస్ట్ కలిసి. మన హ్యూమన్ బాడీ, మన చిన్నప్పుడు ఎవల్యూషన్, ఇఫ్ యు సీ ఏ ఫిష్, ఇఫ్ యు సీ ఏ లయన్, ఇఫ్ యు సీ ఏ మ్యాన్, అంతా కూడా ప్రోటీన్స్, ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, ATCG అని ఉంటాయి, ఎడినిన్, థైమిన్, సైటోసిన్, గ్వానోసిన్. ఈ 4 ఎలా ఉన్నాయి అనే దాని మీద జీన్స్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ జీన్ని, ఈ ప్రోటీన్ని ఈ అన్ఫోల్డింగ్ చేసి 3Dలో స్పేస్లో ఎలా ఉంది అనేది ఈ కంప్యూటర్ ఈజ్ ఏబుల్ టు డూ దట్. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మనకి. ప్రోటీన్ అన్ఫోల్డింగ్ హ్యాస్ బీన్ ఎ బిగ్గెస్ట్ ఎనిగ్మా ఇన్ ది పాస్ట్ 100 years. ఈ అన్ఫోల్డింగ్ వచ్చిన తర్వాత
ఇక అందుకని అది ప్రతి చోట ప్రతి ఫీల్డ్లో మెడిసిన్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీ 4 అంటారు దీన్ని, మెడిసిన్ అనేది ఇండస్ట్రీ 5. ది హైయెస్ట్ అప్లికేషన్ మ్యాక్సిమం బెనిఫిషియల్ ఫర్ ది హ్యూమన్ రేస్ ఈజ్ ఇన్ హెల్త్ కేర్ ఏఐలో. మీకు అన్ని ఫీల్డ్స్లో ఆటోమేటెడ్ కార్స్, డిజిటల్ ట్విన్స్ అని రకరకాలుగా ఉన్నాయి. హ్యూజ్, ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు. ఎస్, డిసరప్టివ్ టెక్నాలజీ అంటుంది, అంటే విచ్ బ్రింగ్స్ ఇన్ సీ చేంజ్ ఇన్ ది కాన్సెప్ట్. ఈ క్లౌడ్ డాక్స్ క్లౌడ్ డాక్స్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ప్యాషనేట్ టాపిక్ టు మై హార్ట్. క్లౌడ్ డాక్స్ అనేది నేను 7 ఏళ్ళ క్రితం ఫిలిప్స్ వీళ్ళ దగ్గర నుంచి నేను వాళ్ళ